హలో ఫ్రెండులు, బ్యాక్ టు స్కూల్ అయితే మొదలైనయి. పిల్లలందరినీ స్కూల్లో అయితే పిలుస్తుర్రు. రండ్రి పిల్లలు రండ్రి అనేసి ఇక తల్లిదండ్రులు కూడా గట్లనే ఎదురు చూస్తుర్రు, ఎప్పుడు పిల్లలు స్కూల్కి పోతారా అని. ఇక స్కూల్కి పంపించినట్టే కాదులా, మరి వాళ్ళకి అన్ని కొనియాలి కూడా, బుక్కులు, బ్యాగులు, షూలు, సాక్సులు, లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగులు, ఇక అన్నీ కొనియాలి. ఇక అన్నీ కొనిచ్చినామంటే తడిసి మోపడైతే అవుతుంది. ఇక గట్లనే బుక్కులకు అట్టలు వేయాలి కూడా, గది కూడా ఒక పనే కదా. ఈ అట్టలు కత్తెర పట్టకుండా ఎట్లేయాలో నేను నా వీడియోలో పోస్ట్ చేసిన. మీకు నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు అట్టలు ఇట్లా కత్తెర పట్టకుండా ఎట్లేయాలో చూసేయండి. చూసి మీరు కూడా గట్లనే ఎయ్యిర్రి. మస్తు అంటే మస్తు జినగకుంటుంటే అన్నట్టు ఏడాది పొడుగుతా అస్సలు జినగయ్యి. ఎన్ని బుక్కులన్నా జినుగుతాయి కానీ అట్టలు అయితే జినగయ్యి. ఇక చూడు మళ్ళీ ఎట్లా వేస్తున్నానో, మీరు కూడా గట్లా ట్రై చేసి ఎయ్యిరి. కత్తెర అయితే అస్సలే అవసరం లేదన్నట్టు, మస్తు